అసలు ఇంత కష్టపడి పరిగెట్టొచ్చాం 10 నిమిషాలు ట్రైన్ అనమాట. ఇంత ఫాస్ట్గా వచ్చాను అనమాట. అంత స్పీడ్గా పరిగెట్టేందుకు వచ్చానంటే నాకైతే ట్రైన్ ఉంది, తెలంగాణ ఎక్స్ప్రెస్. నేనైతే బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేశాను. ఆ ట్రిప్లో భాగంగా ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. కాకపోతే దానికి టైం అయిపోవడం వల్ల చాలా స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చాను అనమాట. సో నేను లాస్ట్కి అయితే ట్రైన్ అయితే క్యాచ్ చేశాను. సో ఏం జరిగిందంటే నేను మా యూనిట్ నుంచి 3:50కి అయితే రైల్వే స్టేషన్లో అయితే అడుగుపెట్టాను. కాకపోతే ఢిల్లీ రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి. సో నీకు చెకింగ్ అన్నీ అయ్యేసరికి ఎలాగొద్దన్నా గంట ఉంటుంది. ఎప్పుడైనా మీకు ట్రైన్ అయితే ఒక గంట ముందు అయితే స్టేషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ లైన్లన్నీ క్రాస్ చేసుకొని వెళ్ళేసరికి మీకైతే చాలా టైం పెట్టేస్తుంది. అన్ని రైల్వే స్టేషన్లా కాదు అనమాట ఇది. సో చాలా పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి. లాస్ట్కి నేనైతే ఎలా అయినా ఆ ట్రైన్ అయితే ఎక్కేసాను. కాకపోతే నాకైతే ఆ రోజు ఎంత లక్కీ అంటే ఆ ట్రైను హైదరాబాద్ చేరుకునేసరికి ఒక 5 అవర్స్ అయినా డిలే అయ్యేది. కాకపోతే నేను వెళ్ళిన రోజైతే 1 అవర్ డిలేలో అయితే దించేసింది అనమాట. సో నా ఫ్లైట్ అక్కడ హైదరాబాద్లో 10:30కి అండి. అదేవిధంగా మనకైతే కరెక్ట్ టైంకి అయితే దించేసింది. సో నేనైతే ఎలా అయినా ఫ్లైట్కి అయితే అందిపోయాను. సో మీరు ఏదైనా టికెట్ తీయకపోతే ఇలా అయితే టీసీకి అయితే మా ఫ్రెండ్ అయితే దొరికిపోయాడు. వాడికి 500 + 500 టికెట్ 500 ఫైన్ 500 మొత్తం 1000 కొట్టేశారు. ఈ గ్యాప్లో మనకి లేట్లో అనుకుంటే ఇంకా ఈ మధ్యలో ఎవడో చైన్ లాగి దుబ్బాడండి. సో చైన్ లాగి దబ్బడం వల్ల అక్కడ ఒక 10 మినిట్స్ అయితే లేట్ అయిపోయింది. సో అది ట్రైన్ ఎక్కడ ఆగకుండా వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా ఫ్లైట్ టైము 10:30 కదా. ఎందుకంటే దీని ముందు రోజు 1 గంటకి వెళ్ళిందండి రాత్రి. యాక్చువల్గా ముందు రోజు 1 గంటకు దించాలి. కాకపోతే 5 అవర్స్ లేట్గా వెళ్ళడం వల్ల నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మరీ అంత లేట్ అయితే నేనైతే ఫ్లైట్ టికెట్స్ తీసేసాను హైదరాబాద్ టు థాయిలాండ్. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఏం లేట్ అయినా సరే ఫ్లైట్ టికెట్స్ అయితే పోయినట్టే. సో అందువల్ల అయితే నాకు టెన్షన్ చాలా పెరిగిపోయింది అనమాట. సో దగ్గరలో వచ్చాక నాకైతే టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారైతే ఈ ట్రైన్ ఈ రోజు కూడా డిలే అయ్యేలా ఉంది, ఈరోజు కూడా లేట్కి వెళ్ళేలా ఉందని భయపెట్టేశారు. లాస్ట్కి అయితే నేను హైదరాబాద్లో దిగిపోయి హైదరాబాద్లో ఒక క్యాబ్ ఫాస్ట్గా బుక్ చేసుకొని ఆ క్యాబ్కి అయితే 500 రూపీస్ తీసుకున్నాడు. సో అది ఎంతైనా ఇవ్వాలి, అప్పుడైతే తప్పదు. ఎందుకంటే మనకి ఫ్లైట్ టైం అయిపోతుంది కాబట్టి. నేను హైదరాబాద్లో దిగేసరికి 6 అయింది. మరి ఫాస్ట్గా 6 o'clockకి క్యాబ్ బుక్ చేసుకుని అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాను. సో ఈ గ్యాప్లో మనకైతే హైదరాబాద్ సచివాలయం చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సో హైదరాబాద్లో చూడదగ్గ ప్లేస్లు అయితే బోల్డ్ ఉన్నాయి. కాకపోతే నేను బ్యాంకాక్ నుంచి వచ్చి అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా హైదరాబాదు. చూసారా హైదరాబాద్ సచివాలయం ఎంత బాగుందో. సో ఇదంతా హైదరాబాద్ అండి. మనకి ఎమర్జెన్సీ టాయిలెట్ అవ్వడం వల్ల రోడ్డు సైడ్ క్యాబ్ అతను ఆపమన్నాను. సో ఆపాడు, కానీ పక్కనైతే పోలీసులు ఉన్నారు. మనకి కొంచెం భయం. నేనైతే ఫ్లైట్ టైం అయిపోవడం వల్ల నేనైతే ఫుడ్ క్యాబ్లోనే తినేసి అలా ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాను. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాకైతే మనం వెళ్ళవలసిన గేట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. చూసారా ఇదే మనం వెళ్ళాల్సిన గేట్ 9 అనమాట. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడికి వాళ్ళు కూడా ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. సో అందరం కలిసి అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం లగేజ్ బ్యాగ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవడానికి అయితే అక్కడ మనకి చూసారు కదా, అక్కడ అయితే వెయిటింగ్ మిషన్ ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేసుకుని నేనైతే నా లగేజ్ అయితే 8 kg వచ్చింది. నేనైతే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. బ్యాంకాక్ మొత్తం వీడియో చూడాలంటే ఈ కంటిన్యూ